రాసుంది, బైబుల్ యాడ్ రాసుంది. నీ నిద్రమోహం కాకపోతే ఆ సీసాల మీద, ఆ ప్యాకెట్ల మీద చూడు, అది అమ్మేవాడే రాస్తున్నాడు బొమ్మలేసి. మరి 2 ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. తిప్పుకోలేకపోయారు వాళ్ళలో చాలా మంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఆ దేహాన్ని చెరిపేది. దేవుడు నీకు ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చినప్పుడు, ఆరోగ్యవంతమైన ఊపిరితిత్తునిచ్చి 10 కాలాలు బతికి 10 మందికి సాయపడరా కుమారుడా అని దేవుడు అంత మంచి ఆరోగ్యకరమైన అవయవాలు ఇచ్చినప్పుడు నాశనం చేసుకోవద్దు కదా మన చేతులారా. ఇక దేవుడు ఏదన్నా అనుమతిస్తే అది వేరే సంగతి. తెలిసి మనం చేసుకోకూడదు కదా. కానీ వీడు వాక్యాన్నే చూపించి వాక్యాన్ని వంకర తిప్పి మన చేతనే దిక్కుమాలిన పనులు చేపించేటువంటి పని, మనల్ని మార్గభ్రష్టుల్ని చేసే పని చేస్తాడు. ఇది కుట్ర, ఇది అసలు సిసలైన కుట్ర, డేంజర్.